రాష్ట్రంలో గల 66 లక్షల మంది వయోధిక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. వారికి సామాజిక భద్రతా పెన్షన్ మొత్తాన్ని పెంచింది. దీనిపై చంద్రబాబు ఇప్పటికే సంతకం చేశారు. అదే సమయంలో ఈ పథకం పేరును మార్చారు. ఇది వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. ఈ పేరుతోనే జీవో విడుదలైంది. జూలై 1వ తేదీ నుండి 4000 రూపాయల పెన్షన్ పొందనున్నారు. పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు కానుంది. అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన 3000 రూపాయలకు అదనంగా మరో 1000 రూపాయలను కలిపి ఇవ్వనున్నారు. జూలైలో చెల్లించాల్సిన 4000కు కొత్తగా ఏప్రిల్, మే, జూన్ నుండి అందించాల్సిన 1000 రూపాయలతో కలిపి మొత్తం 7000 రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు చెల్లించనుంది చంద్రబాబు ప్రభుత్వం. వికలాంగులకు గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 3000 రూపాయల పెన్షన్ అందుతుండగా ఆ మొత్తం రెట్టింపైంది. జూలై నుండి 6000 రూపాయలను తీసుకుంటారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ చైర్ కు పరిమితమైన వారికి చెల్లించే పెన్షన్ మొత్తం కూడా భారీగా పెరిగింది. గతంలో ప్రతి నెల వారికి 5000ను ప్రభుత్వం చెల్లిస్తుండగా ఇప్పుడు అది 15000 రూపాయలకు పెరిగింది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి చెల్లించే పెన్షన్ మొత్తం 5000 నుండి 10000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం. సామాజిక భద్రత కింద చెల్లించే పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏకంగా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది. వైఎస్ జగన్ హయాంలో 66 లక్షల మందికి పైగా లబ్ధిదారులు పెన్షన్ మొత్తాన్ని అందుకున్న వారే. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.